మీ కాంగ్రెస్ పార్టీల పంచాయతీలు ఉంటే ఇవాళ పేద బిడ్డలు రోడ్డు మీద పడాలనా? మీ పార్టీలో పదవుల పంచాయతీ ఉంటే మీరు మంత్రివర్గాన్ని పూర్తి చేయకపోతే దానికి వాళ్ళ పేద బిడ్డలు బలి కావాలనా? ఇలా కాంగ్రెస్ పార్టీలో విద్యాశాఖను నిర్వహించేటటువంటి సామర్థ్యం ఉన్నటువంటి నాయకులు లేరనే కదా అర్థం. ముఖ్యమంత్రి ఆయన దగ్గర ఎందుకు పెట్టుకున్నాడు ఈ శాఖను? పర్యవేక్షించే సమయం లేనప్పుడు, పర్యవేక్షించే కెపాసిటీ లేనప్పుడు ఇవాళ ముఖ్యమంత్రి గారు వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో ఎవరికన్నా ఒకళ్ళని చూసి ఇచ్చేది ఉండే. మీ పార్టీలో ఆ సామర్థ్యం లేదు కాబట్టే మీరు ఇప్పటి వరకు ఒక విద్యాశాఖ మంత్రిని నియమించలేదు. ఇవాళ మీ పార్టీల కొరత ఉండొచ్చు కానీ తెలంగాణ సమాజంలో ఉన్నతమైనటువంటి విద్యావంతులు, తెలంగాణ ఉద్యమకారులు మస్తు మంది ఉన్నారు. మీకు చేతగాకపోతే మేము ఒక లిస్టు రాసిస్తాం. ఎవరినన్నా ఒకరిని విద్యాశాఖ మంత్రిని చేయండి. 6 నెలల్లో వాళ్ళను ఎమ్మెల్సీగా బాధ్యత ఇచ్చి వాళ్ళను అర్హులను చేయండి. మీకు చేత కాకపోతే భారతీయ జనతా పార్టీగా తెలంగాణ ప్రజల పక్షాన విద్యాశాఖ మంత్రి పోస్టుకు మేము సూచిస్తాం.